చైనాకు పెద్ద షాకులు తగులుతున్నది పాకిస్తాన్లో. వరుసపెట్టి చైనాకి సంబంధించినటువంటి వ్యాపారాల్ని దెబ్బతీస్తున్నారు, వ్యవహారాల్ని దెబ్బతీస్తున్నారు. ఏదైతే వాళ్ళకి సంబంధించిన సిపెక్ ప్రాజెక్ట్ ఒకవైపున దెబ్బతీస్తుంటే, మరొక వైపున తాజాగా ఆ మధ్యన షాపింగ్ మాల్ ఒకటి పెడితే మొత్తాన్ని లూటీ చేశారు. చైనా వాడు పెట్టిన షాపింగ్ మాల్ని పాకిస్తాన్ వాళ్ళు లూటీ చేశారు. చివరికి టాయిలెట్ పేపర్స్ సహా ఎత్తుకుపోయారు. ఏది టాయిలెట్ పేపర్స్ అమ్మేది కాదు, టాయిలెట్లో ఉన్న టాయిలెట్ పేపర్స్ను అదేది మన కలరా ఉండలు కూడా ఎత్తుకుపోయారు. అదే ఒక దరిద్రం అనుకుంటే, ఇప్పుడు తాజాగా కాల్ సెంటర్ను లూటీ చేశారు పాకిస్తానీలు. చైనా దేశానికి సంబంధించినటువంటి కంపెనీ పాకిస్తాన్ దేశాన్ని ఇస్లామాబాద్లో ఒక కాల్ సెంటర్ని వేస్తుంటే 3-4 రోజుల క్రితం సదరు కాల్ సెంటర్లోకి 100 మంది ప్రజలు ఒక్కసారిగా చొరబడి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, జిరాక్స్ మెషిన్లు, ఫర్నిచర్, టీవీలు, స్విచ్ బోర్డులు అలా వాళ్ళ చేతికి ఏదందితే ఏ ఒక్కటి వదలకుండా మొత్తం లూటీ చేసినటువంటి దృశ్యాలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. బకెట్లు, మగ్గులు, లోటాలు కూడా వదలకుండా ఎత్తుకుపోయారు. అప్పట్లో 3-4 నెలల క్రితం ఆ పెద్ద షాపింగ్ మాల్ అట్లాగే దోచుకుపోయారు. ఇప్పుడు ఇంకో పక్కన చూస్తుంటే బెలూచ్ రెబల్స్ కానీ, సింధు రెబల్స్ కానీ ఇదే పాకిస్తాన్ వాళ్ళని ఇదే చైనా వాళ్ళని వేటాడుతున్నటువంటి పరిస్థితిలోనే ఇలాంటి సిచ్యుయేషన్లో చైనా ముందుకెళ్లాలో వెనక్కి వెళ్ళాలో అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది.